పిల్లల భవిష్యత్తు కోరే తల్లిదండ్రులారా, మీరు తక్షణం మారాల్సిన పరిస్థితి ఆరంభమైంది. ఇవాళ మా పిల్లగాడి భవిష్యత్తు బంగారం కావాలని, మంచి హోదా గల జాబుని సంపాదించాలని, నాకంటే ఉన్నతమైన బ్రతుకు బతకాలని, వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉన్నా లేకపోయినా కూడా అప్పులో సప్పులో చేసి కార్పొరేట్ కాలేజెస్లో చదివిస్తున్నారు. ఎందుకు చదివిస్తున్నారు? కార్పొరేట్ కాలేజెస్లో ర్యాంకులు పంట పండిస్తారనే ఆలోచనతో. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? అన్ని కార్పొరేట్ కాలేజెస్ ఒకటి ఆ కాలేజ్ ఈ కాలేజ్ అనే లెక్క లేకుండా మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఒక ర్యాంకులు సంపాదించడమే. ర్యాంకులు సంపాదించడం పిల్లల కోసం కాదు, పిల్లల భవిష్యత్తు కోసం కాదు, వాళ్ళ కోసమే. విపరీతంగా ర్యాంకులు వస్తే విపరీతంగా పిల్లల తల్లిదండ్రులు క్యూ కడతారు సీట్ల కోసం. అప్పుడు విపరీతమైన కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే చదువు వ్యాపారం అయిపోయిందో ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారం ద్వారా 4 రూపాయలు సంపాదించాలని చూస్తున్నాడు తప్ప, మరి ఈ వ్యాపారం చేయటం వల్ల కస్టమర్ ఏం బెనిఫిట్ పొందుతున్నాడు? ఎంతకాడికి వ్యాపారస్తుడు ఎలా ఉంటాడంటే, నేను బెనిఫిట్ పొందాలి, నా దగ్గర వస్తువును కొన్నా లేకపోతే సేవని వినియోగించుకున్న కస్టమర్ కూడా బాగుపడాలి, అప్పుడు మాత్రమే నా బిజినెస్ నిలబడుతుందని చూస్తాడు. కానీ అలా చూడట్లేదు. ఎడ్యుకేషన్ బిజినెస్ అలా 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 లేదు. నాకు ర్యాంకులు, నా కాలేజీకి ర్యాంకులు రావాలి, ఆ ర్యాంకులు వచ్చినట్టుగా బయట ప్రదర్శితం కావాలి, అప్పుడు దానికి ఆకర్షితులయ్యి అందరూ వచ్చి చేరతారనుకున్నారు. కానీ పిల్లలు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న పిల్లలు వాళ్ళకి మెచ్యూరిటీ రాదు. వాళ్ళేంటో వాళ్ళకి రేపొద్దున భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఆ పిల్లలు ఉంటారు. అటువంటి పిల్లల్ని మనం కాలేజీల్లో చేర్చి అవిశ్రాంతంగా, అంటే ఇవాళ సండే లేదు, మండే లేదు, ఒక రెస్ట్ తీసుకోవడానికి ఒక అవర్ కేటాయించబట్టలేదు, ఏమీ లేకుండా రుద్దటం మొదలుపెట్టారు. ఇది కూడా ఇవాళ క్రాంతి కుమార్ గారు యువజన పార్టీ నాయకులు, ఆయన పోరాటం చూస్తూ ఉంటే ఆయన వెనక మనం ఎందుకు వెళ్ళట్లేదు అంటే, ఆయనకి అవసరమా పిల్లల భవిష్యత్తు గురించి? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక్కడికి అవసరమా? ఆయన మాత్రమే పిల్లల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఒక మార్గాలు చూపిస్తాడని ఎందుకు అనుకుంటున్నారు? మనకెందుకు అవసరం లేదు? ఇవాళ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని టెన్షన్ భరించలేక ఇవాళ మేము ఉండలేము, మమ్మల్ని తీసుకుపోండి, ఈ టెన్షన్ మేము భరించలేదని మొత్తుకుంటున్నా, పర్వాలేదులే మన పిల్లగాడు అలవాటు పడతాడు, కొత్త కదా హాస్టల్లో ఉంటాం, కొత్త కదా ఇబ్బంది పడతాడులే, ఇప్పుడు 4 రోజులు పోతే వాడే సెట్ అయిపోతాడు అనుకుంటున్నాము. అది ఆఖరికి వాడిని తిరిగి రాని లోకాలకి పంపించిన తర్వాత మాత్రమే మన అబ్బాయి గురించి, మన అబ్బాయి అడిగిన కోరిక గురించి మనకు ఆ రోజు గుర్తొస్తుంది. ఇవాళ ఆ 7 శోకానాలు పెట్టినా కూడా దానివల్ల ఫలితం కూడా దక్కట్లేదు, తర్వాత ఇతరుల సానుభూతి కూడా దొరకట్లేదు. కారణం ఏంటంటే, ఎందుకు మీరు ఆశించి ఇలా మీ పిల్లగాడిని భవిష్యత్తు మీ చేతిలో పెట్టుకోవాలి, మీరు మాత్రమే తీర్చిదిద్దగలుగుతారు. ఎందుకంటే కన్నవాళ్ళు మీరు మాత్రమే వాడు బాగుపడాలనే కోరిక మీరు మాత్రమే కోరుకోగలుగుతారు. ఇంకొకరు కోరుకునే పరిస్థితి ఇవాళ లేదు. ఇదివరకు విద్యాలయాలంటే మేమందరం మామూలుగా మున్సిపల్ హై స్కూల్స్లో చదువుకున్న వాళ్ళమే, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళమే. కానీ ఇవాళ అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నాం. ఇవాళ మీరు వీడియోలు చూస్తే ఒక అమ్మాయి కూలీ నాలి చేసుకుని, మా నాన్న కార్పెంటరు, చాలని తిండి తింటూ కూలీ నాలి చేసుకుంటూ నేను చదువుకున్న ఆమెకు 10/10 వచ్చింది. మరి ఆమెకి మరి కార్పొరేట్ విద్యలో వాళ్ళకి రాని ర్యాంక్ ఆమెకి ఎట్లా వచ్చింది? ఆ వీడియో మన కంట్లో ఎందుకు పట్టలేదు? ఆ ర్యాంకులు పంట పండించే కాలేజీల యొక్క వీడియోనే మన 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 కంటపడుతుంది. మరి ఈ వీడియో ఎందుకు పట్టలేదు? అలా ఎందుకు మార్చే ప్రయత్నం చేయలేదు? మన పిల్లగాడిని తీర్చిదిద్ది వాడిని ఒక టైం టేబుల్ ప్రకారం వాడికి ఒక క్రమశిక్షణతో పెంచి వాడిని చదివిస్తే డెఫినెట్గా వాడు మంచి ర్యాంకులో, వాడు కోరుకున్నదే చదివించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? బలవంతాన్ని మీరు ఎందుకు అనగదొక్కి మీరు దాంట్లో చదువులో మీరు దాంట్లో తోసేస్తున్నారు? మీరు చేస్తున్న తప్పే. ఇవాళ కాలేజీ వాళ్ళ తప్పు ఏమాత్రం లేదండి.
మీరు కొనడానికి ఎగబడుతున్నారు కాబట్టి వాళ్ళ అమ్మకానికి కూడా కౌంటర్ తెరిచారు. జనరల్గా ఎలా ఉంటుందంటే అమ్మకం మొదలుపెట్టిన తర్వాత కొనుగోలుదారులు వస్తారు, కానీ కొనుగోలుదారులను చూసుకుని అమ్మకాలు మొదలుపెట్టిన పరిస్థితి ఇవాళ నిజంగా జరుగుతుంది. అదే మీరు ఎగబడుతున్నారు, ఎన్ని డబ్బులైనా సరే కట్టి మావాడిని చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నిజంగా వాడి భవిష్యత్తు ఏమైపోతుందని ఎందుకు ఆలోచించట్లేదు? ఇవాళ క్రాంతి కుమార్ గారు ఫైటింగ్ చూస్తూ ఉంటే ఇవాళ ఆయన్ని నిజంగా కాలేజీ యాజమాన్యం వాళ్ళు మెడబెట్టి గెంటేస్తున్నా కూడా ఆయన నోరు తగ్గించుకోవట్లేదు. ఆయన పోరాటం పటిమ చూస్తూ ఉంటే ఆయన ఒక్కడు చాలు, కానీ ఆయనకు సపోర్ట్ చేసేటోళ్ళు కూడా కనపడట్లేదు. కొన్ని కామెంట్లు చూస్తూ ఉంటే పిల్లలకి లేనిది కాలేజీ వాళ్ళకి లేనిది నీకెందుకు అని కామెంట్లు కూడా చూస్తున్నాం. అంటే అంత దౌర్భాగ్యం అయిపోయింది. మంచి చేస్తాననేవాడిని కూడా మనం ప్రోత్సహించడం లేదు సరిగదా, వాడిని ఇంకా 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 డిస్కరేజ్ చేస్తున్నాం. ఆయన ఒక కోణంలోనే చూశారు, క్రాంతి కుమార్ గారు చూసింది ఒకటే ఒక కోణం. రెండో కోణంలో కూడా చెప్తాను, నేను నా పరిశీలనలో కూడా చెప్తాను. ఎందుకంటే ఇవాళ ర్యాంకులు అంటున్నారు. ఇవాళ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా 6 గంటలు 5 గంటలు శ్రమించి ఓన్లీ 5 to 6 hours మాత్రమే చదివి వాళ్ళు పెద్ద ర్యాంక్ హోల్డర్స్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు ఉన్నారా. మరి వాళ్ళు ఎలా కాగలిగారు? దానికి కారణం ఒకటి, అర్థవంతమైన చదువు చదివారు. చదివింది ఏదో దానికి అర్థం చేసుకుని ముందుకెళ్ళారు. అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ స్టోర్ అయిపోద్ది. అర్థం కాకుండా చదివినప్పుడు అశోకుడు చెట్లు నాటిండు. ఎందుకు నాటాడు అంటే చెట్లు నాటాడు అంతే. అంటే చెట్లు నాటాడు అనేది ఒక్కటే వాడికి తెలిసింది, దాన్నే కంఠస్థం పెట్టాడు. కానీ చెట్లు ఎందుకు నాటాడో ఏనాటికి అతనికి తెలియకుండా పోయింది. అదే మన చదువులు. ఇవాళ చదువులు అంత భ్రష్టు పట్టినాయి. ఇలా కాలేజీ యాజమాన్యం చేసిన దురాగతాలు, ఒక కార్పొరేట్ కాలేజీ కాదు, అది దీన్ని పేరు పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇవాళ ఏ గవర్నమెంటు చూస్తూ ఊరుకుంటాం తప్ప వాళ్ళు ఏ శాసనాల ద్వారా కూడా వాళ్ళు కంట్రోల్ చేయట్లేదు. హాలిడేస్ లేవు, నో హాలిడేస్. ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించిన ఆ క్యాలెండరే వాళ్ళ దగ్గరికి చేరట్లేదు. కంప్లీట్ ఎప్పుడు పడితే అప్పుడు కాలేజీలు పెడుతున్నారు, 2-3 రోజులు సెలవులు ఇస్తున్నారు. పిల్లగాడి మైండ్ రిలాక్సేషన్కి నోచుకోవడానికి అవకాశమే లేకుండా చేస్తున్నారు. కానీ ఇంకొక గమ్మత్తు అసలు విషయం చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు ఏదో ర్యాంక్ హోల్డర్స్ అవుతారన్నారు, కానీ వాళ్ళకి అసలు కామన్ సెన్సే లేకుండా పోతాం. జనరల్ థింగ్స్లో వాళ్ళకి పట్టు లేదు. ఏ విషయం చెప్పలేరు వాళ్ళు. ఏ విషయం మీరు అడిగినా మీరు ప్రశ్నించి చూడండి, మీ పిల్లగాడిని ఏమైనా చెప్పగలుగుతారేమో. ఇవాళ నేను ఆడిటర్ వృత్తిలో ఉన్నారు కాబట్టి నా స్టడీస్ గురించి చెప్తున్నాను. ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారు, CA కంప్లీట్ చేస్తున్నారు, కానీ కామర్స్లో బేసిక్ థింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే నేను ఒక ట్రైనర్ని, నా దగ్గర అన్ని రకాల స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు. కనీసం ఒక ఇంగ్లీష్ ఒక సెంటెన్స్ చదివి అర్థం చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ బుక్స్ రాసిన రైటర్సు PhD హోల్డర్స్, కానీ ఏమాత్రం అసలు ఇంగ్లీష్ జ్ఞానం లేదు. పిల్లల భవిష్యత్తు నా రాతల వల్ల నాశనం అయిపోద్దని ఆలోచన వాళ్ళకి లేకుండా పోతుంది. అదే పుస్తకాలు అట్ట మార్చి అదే మెటీరియల్ తోటి ఇది మా సొంత పుస్తకాలు, మా రైటర్స్ మాత్రమే రాశారనుకుని ఒక రైటర్ పేరు కూడా పుస్తకమే ఉండదు వాళ్ళు ప్రచురించి ఆ పుస్తకాలు మాత్రమే కొనాలి, ఆ పుస్తకాలు మాత్రమే చదవాలి. తర్వాత ఎగ్జామినర్ కూడా మోసపోసినట్టుగా ఒక 4-5 ఇయర్ల పేపర్లు చూసుకుని అవే కాపీ పేస్ట్ చేస్తున్నారు. కనీసం ఒక అంకె మార్చడం కానీ ఒక వర్డ్ మార్చడం కూడా జరగట్లేదు. అంటే దాని మీద కూడా వాళ్ళకి టైం సరిపోవట్లేదు, బద్ధకం పెరిగిపోయినట్టు. అంటే పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ర్యాంక్ సంపాదించాలంటే ఒక 5 సంవత్సరాల పేపర్స్ మనం సేకరించుకోగలిగితే 5 × 2 10 సెట్లు అవుతాయి. ఎందుకంటే సప్లీస్తో కలుపుకుంటే ఆ 10 సెట్లు మనం బట్టి పట్టిన ర్యాంక్ వస్తుంది, 10/10 వస్తుంది. మరి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? లక్షల ఫీజులు ఎందుకు కట్టాలి? తర్వాత అన్ట్రైన్డ్ టీచర్స్, ఎవరికి కూడా బీకామ్ పాస్ అయినోడు బీకామ్ క్లాసులు చెప్తున్నాడు కాలేజీల్లో, చూడండి పరిశీలించండి. కావాలంటే బీకామ్ చదివినోడు బీకామ్ క్లాసులు చెప్తున్నాడు. ఎలా చెప్పగలుగుతాడు? వాడికి ఏ జ్ఞానం ఉందని చెప్పగలుగుతాడు? అంటే వాళ్ళు 10,000, 15,000, 20,000 రూపాయలకు ఒక లెక్చరర్ని అపాయింట్ చేసుకుంటున్నారు. వాడు చదువుకుని స్టూడెంట్ అన్నా చదవట్లేదేమో, కానీ లెక్చరర్ తెల్లవాళ్ళు చదివి తెల్లారి వాళ్ళ ముందు అప్పచెప్పి వచ్చేస్తున్నాడు.
కానీ రాగానే బోర్డుకి అతుక్కుపోతారు, బోర్డు మీద రాసేస్తారు, వాళ్ళు కాపీ చేసేసుకుంటారు. బోర్డు మీద ఎందుకు రాశాడు ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన పాఠం అప్పచెప్పాలి కాబట్టి. కానీ ఎందుకు కాపీ చేసుకుంటున్నారు ఇవాళ కూడా స్టూడెంట్కి తెలియని పొజిషన్ అయిపోయింది. ఇలా సర్వనాశనం అయిపోతుంది. క్రాంతి కుమార్ గారు చూసింది ఒకటే కోణం, ఎందుకంటే వాళ్ళకి రెస్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళకి రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ యొక్క దీనికి గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేపు వద్దున ఏది వంట పెట్టట్లేదు. అది కాదు, ఇది కూడా ముఖ్యమైన విషయం. అన్ట్రైన్ టీచర్స్ తోటి పాఠాలు చెప్పిస్తున్నారు. మరి ఒకటే ఉదాహరణ గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ కాలేజీలో 60,000, 70,000, లక్ష రూపాయలకి లెక్చరర్గా పనిచేస్తుంటారు. కానీ మరి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎందుకు వెళ్ళరు? సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళి 3 లక్షలు, 4 రూపాయలు, 4 లక్షల శాలరీస్ వస్తున్నాయే. మీరు అదే పిల్లలకి పాఠాలు చెప్పి, ఇంజనీర్స్కి లెసన్ చెప్పి మీరు 60,000, 70,000, లక్ష రూపాయలు ఎందుకు తీసుకున్నారు? అంటే నీకు ఆ సమర్థత లేదు. నువ్వు అప్పచెప్పడానికే సమర్థుడు, కానీ నీకు దాంట్లో ఉన్న డెప్త్ తెలియదు. ఈ లాజిక్ మిస్ అయ్యా మనం. మన పిల్లల్ని అనవసరంగా వాళ్ళ దగ్గర చేర్చి లక్షలు ఫీజు కట్టి వాళ్ళ మధ్యలోనే వాళ్ళని తుంచేస్తున్నాం మనం. వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడానికి కాలేజెస్ కాదు, తల్లిదండ్రులే కారణం. తల్లిదండ్రుల వల్లే పిల్లలు నాశనం అయిపోతున్నారు. వాళ్ళ మాట పెడితేమని పెడుతున్నారు. వాడికి ర్యాంక్ వచ్చి ఏం చేస్తారు? ర్యాంకులు వస్తే మీ ఇంటికి వచ్చి ఉద్యోగాలు వస్తాయా? ఎవరిని ఒక్కరు చూపించండి, ర్యాంక్ హోల్డర్ని మీ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిన వాళ్ళు ఒక్కరు చూపించండి. పేపర్లో మీ ఫోటో పడుతుంది, మీ అబ్బాయి ఫోటో పడుతుంది. తెల్లారి నుంచి మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు మీకే తెలియదు. ఎందుకన్నా సర్వనా మీ పిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి మీరు ముందుకు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడైనా ఆలోచించండి. ఆలోచించి పర్వాలేదు, పూజలు పోతే పోయినాయి, ఇప్పుడైనా డిస్కంటిన్యూ చేయండి. వీధి వాళ్ళు చదివించండి, లేకపోతే ట్యూషన్ పెట్టి చదివించండి. ఒక ట్రైన్డ్ టీచర్ని, సబ్జెక్ట్ తెలుసున్న టీచర్తో చెప్పించండి. వాడికి ర్యాంక్ ఎందుకు రాదో ఒకసారి చూడండి. ఏమవుతుంది? ఏం కాదు. ఒక సంవత్సరం పోయినా కూడా మీ పిల్లగాడి భవిష్యత్తు నాశనం కాదని నేను చెప్తున్నాను. ఇప్పటికైనా ఆలోచించండి. ఆలోచించి మీ పిల్లల భవిష్యత్తుని మీ కళ్ళారా చూసుకోండి. అంతేగాని వాళ్ళని పాడి మీద పడుకోబెట్టి ప్రయత్నం మీరు చేయండి. మీ వల్లే పిల్లలు పాడి మీద పడుకుంటున్నారు, కాలేజీల వల్ల కాదు. కాబట్టి తగిన శ్రద్ధ తీసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. క్రాంతి కుమార్ గారిని సపోర్ట్ చేయండి. అలాగే మీరు నా ఆలోచన కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మీలో మారితే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మారుద్ది. తర్వాత వాళ్ళ భవిష్యత్తు కూడా మారిపోతుందని చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ